ఈతరాని చేపలుంటాయా? ఇన్స్టెంట్ కాఫీని ఎలా తయారు చేస్తారు? ఆసుపత్రిలో ప్లస్ గుర్తుకు అర్థం ఏమిటి? ఇన్వర్టర్ బ్యాటరీ ధృవాలను పట్టుకుంటే షాక్ కొట్టదు ఎందుకు? అంతటా ఒకే కరెన్సీ ఉండదేం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చేప అంటే నీటిలో ఈది తీరాలిగా, కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా? అవును, హ్యాండ్ ఫిష్లు ఆ రకమే. ఇవి ఈదలేవు, మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి, అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోవడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడుచుకుంటూ నీటి అడుగును ఉండే క్రస్టసీన్లు, చిన్న చిన్న జీవులు కనిపిస్తే గుటుక్కు మనిపిస్తుంటాయి. అందుకే దీనికి హ్యాండ్ ఫిష్ అని పేరు వచ్చింది. ఈ మధ్య వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి. ఈ చేప 4 అంగుళాలు ఉంటుంది, అంటే 10 సెంటీమీటర్లు. చూడటానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్ హ్యాండ్ ఫిష్ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసి అడావిడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందట. అలా ముప్పు పొంచి ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే. మరి ఎప్పుడో 11 ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన హ్యాండ్ ఫిష్ మళ్ళీ ఇప్పుడు వరకు జాడ లేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాద స్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి. ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్ ఫిష్లు కూడా ఉన్నాయి. వీటిల్లో 2 కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడెంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల లాంటి మొప్పలున్నాయి. అదాటును చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్ ఫిష్ అని పేరొచ్చింది. గల్ఫ్ తీరంలో డీజిల్, పెట్రోల్ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్టన్లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలు అవ్వకుండానే చనిపోతున్నాయి. మనం ఒక కప్పు ఇన్స్టెంట్ కాఫీని తయారు చేస్తున్నామంటే ఆ కాఫీని రెండవసారి మరిగిస్తున్నామన్న మాటే. ఎందుకంటే కాఫీ తయారీతోనే ఈ పొడి ఉత్పాదన మొదలవుతుంది. ముందుగా కాఫీ గింజలను వేయించి పొడి చేసి ఆ పొడిని నీటిలో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద సలసలా మరగబెడతారు. ఈ ప్రక్రియలో నీరు చాలా వరకు ఆవిరైపోయిన తర్వాత గింజల భాగాలను తొలగించగా మిగిలిన చిక్కని ద్రవాన్ని ఒక సన్నని నాజిల్ ద్వారా స్ప్రే రూపంలో వేడిగా పొడిగా ఉండే గాలి ప్రవహిస్తున్న ఒక డ్రైయింగ్ టవర్లోకి పంపిస్తారు. ఇందులో కాఫీలో ఉన్న తేమంతా ఆవిరైపోయి పొడిగా ఉండే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మిగులుతుంది. మార్కెట్లో దొరికే ఈ పొడిని వేడి పాలలో కానీ నీటిలో కానీ కలిపితే తక్షణమే కాఫీ సిద్ధమవుతుంది. ఆసుపత్రుల్లో కనిపించే ప్లస్ గుర్తును రెడ్ క్రాస్ చిహ్నం అంటారు. రెడ్ క్రాస్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీనిని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ కమిటీ నిర్వహిస్తుంది. ఇది 1863లో జెనీవాలో రూపుదిద్దుకుంది. దీని కొనసాగింపుగా 1919లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్ ఏర్పడింది. దీని పనల్లా అంతర్జాతీయంగా యుద్ధాల్లోనూ, ప్రమాదాల్లోనూ, మహమ్మారి వ్యాధుల సమయాల్లోనూ బాధితుల ప్రాణాలని రక్షించే మానవతా సేవల్ని అందించడం. ఈ సంస్థకు 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రాణాన్ని కాపాడడం, రక్తదానం చేయడం వంటి పలు ఆరోగ్య సంబంధ సేవల్ని అందించే సంస్థ చిహ్నాన్ని ఆసుపత్రులు తీసుకున్నాయి. ప్రజలకు సులభంగా తెలియజేయడానికి ఈ గుర్తు ఉపయోగపడుతుంది. విద్యుత్ వల్ల మనకు షాక్ కొడుతుందా లేదా అన్న విషయం విద్యుత్ ప్రవాహం మీద కన్నా విద్యుత్ పొటెన్షియల్ మీద ఆధారపడుతుంది. ఆ పొటెన్షియల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాద స్థాయిలో పొటెన్షియల్ ఉన్న DC కరెంట్ను ఇచ్చే ధ్రువాల కన్నా అదే పొటెన్షియల్ ఉన్న AC కరెంట్ని ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్ బ్యాటరీలో ప్లస్ గుర్తుకు మైనస్ గుర్తుకు మధ్య 12 వోల్టుల DC కరెంటు తరహా విద్యుత్ పొటెన్షియల్ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద స్థాయిలో విద్యుత్ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే DC బ్యాటరీ కరెంట్ను ఇన్వర్టర్ ద్వారా
ఏసీ విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్ ధ్రువాన్ని, లైన్ ధ్రువాన్ని వేరువేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవ భౌతిక రసాయనిక చర్యలు అనగా బయోఫిజికల్ అండ్ బయోకెమికల్ యాక్షన్స్ తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది. ప్రతి దేశానికి ఆయా దేశపు సంస్కృతి, చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేరువేరైన మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్ళద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని ఋతువుల్లో తయారు కావు. ఇచ్చిపుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు, సేవలు భారతదేశానికి అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటాం. అదే టోకెన్ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడడం వల్ల బల్ల విలువ, సెల్ ఫోన్ విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకునే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తు మార్పిడి వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేరు ప్రజలకు అవసరమవుతుంది. కాబట్టి టోకెన్లను అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం. ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం. అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30,000 రూపాయలకు అమ్మితే అమెరికాలో $500 పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే $500 విలువ 30,000 రూపాయల విలువతో సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలర్కు ఆ సమయంలో 60 రూపాయలు మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపా దేశాలు కూడబలుక్కుని తమ దేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా యూరోను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణి చేసుకోవడం అసాధ్యం కాదు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.